Hello students, in this class we will discuss about the nutrition in human beings. First of all, when the food enters our body through the mouth, digestive system అనేది స్టార్ట్ అవుతుంది and ends with the anus. From the mouth to the anus, this digestive system is a very long coiled tube-like structure. The entire tube is known as alimentary canal. Along this with alimentary canal there are many glands: liver, pancreas and salivary glands. Total these glands and the alimentary canal known as digestive system. When the food enters our mouth, it mixes with the saliva by the action of teeth. మన పండ్లతో మనం ఏదైతే ఫుడ్ నోట్లోకి తీసుకుంటామో దాన్ని చ్యూ చేయడం వల్ల సలైవాతో కలిసి అది సాఫ్ట్ అవుతుంది. సలైవాలో ఉన్న సలైవరీ అమైలేజ్ స్టార్చ్ని పార్షియల్గా డైజెస్ట్ చేస్తుంది. కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్స్, మౌత్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫుడ్ బాగా నమిలేసి మనము ఇంకా ఆ ఫుడ్ ఏమవుతుందంటే ఫ్రమ్ అవర్ మౌత్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద స్టమక్ త్రూ ది ఈసోఫేగస్. ఈసోఫేగస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫుడ్ పైప్. ఈ ఈసోఫేగస్లో కొన్ని కాంట్రాక్షన్స్ జరిగి వేవ్ లైక్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. వాటిని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంట. వాటి ద్వారా ఇప్పుడు ఫుడ్ వచ్చేసి మన స్టమక్లోకి చేరుకుంది. ఇట్ ఈస్ ద హాలో మస్కులర్ ఆర్గాన్. ఇక్కడ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. దే ప్రొడ్యూస్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్. అండ్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ కన్సిస్ట్ ఆఫ్ హెచ్సిఎల్ అన్నమాట, పెప్సిన్ అండ్ మ్యూకస్. పెప్సిన్ ఇస్ ద ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్. అది మన ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. అండ్ అలాగే పెప్సిన్ వర్క్ అవ్వాలంటే అసిడిక్ మీడియం అవసరం అన్నమాట. సో మీడియం అసిడిక్గా ఉండడం కోసం మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాసిడ్ కదా, స్టమక్కి ఏం డ్యామేజ్ అవ్వదా అంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసము మ్యూకస్ అనే ఒక లేయరు మన స్టమక్ చుట్టూరు వాల్స్లో ఫామ్ అయ్యి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, మన స్టమక్ చుట్టూ వాల్స్లో. అయితే ఈ హెచ్సిఎల్ దేనికి అవసరం అవుతుంది అంటే టు కిల్స్ ద అన్వాంటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యింది స్టమక్లో. అండ్ నెక్స్ట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ త్రూ ది ఏ స్మాల్ హోల్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈస్ ద పైరాలిక్ స్పింక్టర్. దానిలోకి ఎంటర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అక్కడ నుంచి మన స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ అనేది రీచ్ అవుతుంది. ఇట్ ఈస్ ద వెరీ లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ alimentary కెనాల్. అండ్ చాలా చుట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. హైలీ కాయిల్డ్గా ఉంటుంది చిన్న స్పేస్లోనే. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్. అయితే ఇందులోకి ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టైనల్ జ్యూస్ అండ్ బైల్ జ్యూస్ వచ్చేసి కలిసిపోతాయి. ఎక్కడ నుంచి? ప్యాంక్రియాస్ నుంచి, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి, అలాగే లివర్ నుంచి. దీస్ ఆర్ ద ఎంజైమ్స్: ట్రిప్సిన్, లైపేస్, pancreatic amylase, peptidases, nuclease. Trypsin break down proteins into peptides. Lipase break down fats into fatty acids and glycerols. అండ్ ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లార్జ్ మాలిక్యూల్స్గా ఉంటాయి కాబట్టి వాటిని డైజెషన్లో స్మాల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని అంటారు. కన్వర్టింగ్ ఆఫ్ బిగ్గర్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఇంటూ స్మాలర్ ఫ్యాట్ డ్రాప్లెట్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ ఏరియా అనేది ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేవి బాగా ఎక్కువ అబ్జార్బ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. చిన్నగా ఉంటాయి అవి. అండ్ ఇంకొకటి ఏం చేస్తుందంటే ఈ బైల్ జ్యూస్ ఇంటెస్టైనల్ pH ఏదైతే ఉందో అసిడిక్గా ఉన్నదాన్ని ఆల్కలైన్ నేచర్గా మార్చేస్తుందన్నమాట. ఎందుకంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ కోసం. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ కంప్లీట్స్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. కార్బోహైడ్రేట్స్ సింపుల్ షుగర్స్ లాగా, ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ లాగా, ఫ్యాట్స్ వచ్చి ఫ్యాటీ యాసిడ్స్ లాగా డైజెస్ట్ అయిపోయాయి. ఇలా డైజెస్ట్ అయినవన్నీ అబ్జార్బ్ అవ్వాలి. ఇప్పుడు లెట్ us see వేర్ దిస్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ద అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ at the particular place. There are the numerous finger-like projections in the inner surface. They are called villi. ఈ విల్లైలో బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది.
This villi specifically known for its increasing the surface area. సర్ఫేస్ ఏరియాని అబ్జార్ప్షన్ కోసం ఇంక్రీజ్ చేస్తుందన్నమాట విల్లై అనేది. నెక్స్ట్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే డైజెస్ట్ కాకుండా ఉంటుందో దట్ ఎంటర్స్ ఇన్ టు ది లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఆల్సో ద రిమైనింగ్ వాటర్ ఫ్రమ్ దీస్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ టు లార్జ్ ఇంటెస్టైన్. The remaining undigested waste is excreted out through the anus. Okay students, try these questions to answer and we will meet in next class.